నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని? ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష వేదికగా ఉప్పల్ బాలు నవదీప్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ. పొద్దున్న లేస్తే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దేంట్లో చూసినా ఇదే చెత్తరచ్చ. అసలు ఈ రియాలిటీ షోల తీరే ఇంత. వాళ్ళ టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎలాంటి చీప్ ట్రిక్స్ అయినా ప్లే చేస్తూ ఉంటారు. ఈ అగ్ని పరీక్ష ఆడిషన్స్ చూస్తే నాకు ఒకప్పటి ఎంటీవీ రోడీస్ ఆడిషన్స్ గుర్తొచ్చింది. అందులో కూడా ఇంతే, కంటెస్టెంట్స్ ని ఎంతో దారుణంగా, అవమానకరంగా మాట్లాడి రచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రియాలిటీ షోలో జరుగుతోంది కూడా అదే తంతు. ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తే మన సోషల్ మీడియా వీర్లు ఊరుకుంటారా? ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఉప్పల్ బాలుకి ఏదో జరగకూడని అవమానం జరిగిపోయింది, అతను ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే దానికి నవదీపే కారణం అని చెప్పేసి కొందరు, లేదు నవదీప్ వెంటనే ఉప్పల్ బాలుకి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇంకొందరు పోస్టుల మీద పోస్టులు పెడుతూ రచ్చరంబోలా చేస్తున్నారు. ఇక దేశంలో, సమాజంలో ఏ సమస్య లేనట్లు ఇదేదో పెద్ద కొంప మునిగిపోయే అంశంలాగా దీన్నే పట్టు కూర్చున్నారు. రాత్రంతా నిద్ర లేకుండా దీని గురించి ఆలోచించడం, ఉదయం లేవగానే మళ్ళీ ఇదే పనికిమాలిన అంశానికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తూ యాగీ చేయడం చూస్తుంటే మాత్రం అసహ్యం వేస్తుంది. అయ్యా సోషల్ మీడియా వీరులారా, రేటింగ్స్ కోసం వాళ్ళు ఆడే డ్రామాలకి మీరెందుకు బలైపోతారు? అసలు ఇలాంటి పని పాట లేని పనికి మాలిన చెత్త అంతా కొంచెం పక్కన పెట్టండి రా బాబు. దేశానికో, సమాజానికో, అట్లీస్ట్ మీ కుటుంబానికో, అదీ కాకపోతే కనీసం మీ భవిష్యత్తుకైనా ఉపయోగపడే పని ఏమైనా ఉంటే అవి చూసుకోండి రా. ఎందుకు ఇలాంటి చెత్త తీసుకొచ్చి సమాజం మీద రుద్దుతారు?